Welcome to Breadspark YouTube channel. Today we are discussing about the mock test 5 on electrical course subject. And hi friends, ఈ ఛానల్ వచ్చేసి అనుకోకుండా ఒక 20 days బిఫోర్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ కొందరు నాకు తెలిసిన రిలేటివ్స్ అలాగే మా సబార్డినేట్స్ కొంతమంది అడగడం వల్ల ఈ ఛానల్ అనుకోకుండా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి తక్కువ టైంలో నేను మొత్తం సిలబస్ కవర్ చేయలేకపోయినాను. నాకు వీలైనంత వరకు మాక్ టెస్ట్లో నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కంటెంట్ మీద మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినా కూడా నా మెయిల్ ఐడి krkrishna336@gmail.com. అలాగే వచ్చేసి మీ ఒపీనియన్స్ కానీ లేకపోతే మీరు ఎలా ఎగ్జామ్ రాశారు లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా మీకు యూజ్ఫుల్ అయ్యింది అనేది ఈ వాట్సాప్ గ్రూప్ బ్రైట్ స్పార్క్ ఇంజనీరింగ్ ఛానల్ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది. లింక్ కూడా కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వచ్చేసి మీ ఒపీనియన్స్ నాకు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ నన్ను కాంటాక్ట్ కావాలంటే 8309749924 అనే నెంబర్ను అప్లై చేసుకోండి. మీ రామకృష్ణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. A node V is connected to a 10 volts ideal voltage source through a 5 ohms resistor to a ground through 10 ohms and a 2 amps current source inject current into the node. The nodal voltage is okay. 10 volts voltage source ఉంది. 10 volts రెసిస్టర్ ఉంది. ఇక్కడ నోడ్ ఉంది అనమాట. ఇది అన్న అనుకుంటే అదే వి అనుకుంటే నోడ్ వచ్చేసి 5 ohms ద్వారా 10 volts కనెక్ట్ చేశారు. అలాగే వచ్చేసి 2 ohms ద్వారా గ్రౌండ్ కనెక్ట్ చేశారు. అండ్ కరెంట్ సోర్స్ కూడా అన్నమాట అప్వర్డ్ డైరెక్షన్ ఇది ఇచ్చారన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 ohms 5, ఇక్కడ వచ్చేసి 10 ohms అన్నమాట. మనం వచ్చేసి ఇక్కడ నోడ్ కాబట్టి V - 10/5 ohms అన్నమాట ప్లస్ V/10 -2 = 0 అనమాట. ఎందుకంటే కరెంట్ వచ్చేసి 2 volts ఉంది కాబట్టి. ఓకే, మనకు అలా ఈక్వేషన్ రాస్తే ఈ 2 అటువైపు పంపిస్తే -2 వచ్చేసి +2 అవుతుంది. మనం వచ్చేసి బోత్ సైడ్ వచ్చేసి 10తో డివైడ్ చేస్తే మనకు 2 × V - 10 + V = 20 వస్తుంది అనమాట. మన ఫైనల్ క్యాలిక్యులేట్ చేస్తే 13.33 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 2. For a 2 mesh circuit having mesh currents I1 and I2, the standard resistor is R అన్నమాట. If both the mesh currents are clockwise, if the voltage drop due to the shared resistor in mesh 1 is equation is. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తారంటే ఉంది, ఇది ఒక మెస్ అనుకుంటే ఇది ఒక మెస్ అనుకుంటే అన్ని క్లాక్ వైజ్ రాసన్నమాట. ఇది వచ్చేసి I1, ఇది వచ్చేసి I2. ఈ రెండు డిఫరెన్స్ అన్నమాట. డిఫరెన్స్ ఇంటూ R ohms కాబట్టి R ohms చేయాలన్నమాట. అప్పుడు మనకు వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. ఓకే, ఇచ్చిన వాటిలో C is the answer. Question number 3. A network has a VThevenin = 18 volts, RThevenin = 6 ohms. Is Norton's equivalent is. జనరల్గా వచ్చేసి నార్టన్స్ ఈక్వల్ టు IN కనుక్కోవాలంటే VThevenin/RThevenin ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు 18/16 = 3 amps వస్తుంది అనమాట. ఇక్కడ RThevenin వచ్చేసి ఆల్రెడీ మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు 6 ohms అని. ఇచ్చిన ఆన్సర్లో B is the answer. Question number 4. The Thevenin source has a VThevenin = 100 volts and RThevenin = 25 ohms. The load receives maximum power when. maximum power కండిషన్ ఏంటంటే ఇక్కడ V²/4 RTH అన్నమాట. ఓకే, ఇక్కడ VThevenin² అంటే మనకు 100 volts ఇచ్చారు. 4 × RThevenin = RL అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు 25 ఇచ్చారు. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 100 watts వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. ఎందుకంటే RL = RThevenin అన్నమాట. ఇక్కడ maximum power condition అన్నమాట. Number 5. For a reciprocal 2-port network represented by Z parameters. రెసిప్రోకల్ నెట్వర్క్ అంటే మనకు Z12 = Z21. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 6. For a reciprocal ABCD network, AD - BC = how much అన్నమాట. AD - BC = 1. ఇచ్చిన వాటిలో
బి ఇస్ ది ఆన్సర్ స్టాండర్డ్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. A series RL circuit has a R is equal to 10 ohms, L is equal to 500. It is connected to a 100 volts DC source at t is equal to 0. The current at t is equal to 0.5 seconds is approximately. ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ అట్ t is equal to 0.5 దగ్గర కనుక్కోవాలంటే I is equal to the I final into 1 minus e power minus t by టైం కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ టైం కాన్స్టెంట్ అనుకుంటాం. టైం కాన్స్టెంట్ తీసుకుంటే ఆర్ఎల్ సర్క్యూట్ ఎల్ బై ఆర్ అన్నమాట. ఎల్ బై ఆర్ చేస్తే మనకు 0.5 సెకండ్స్ వస్తుంది. అలాగే వచ్చేసి ఐ ఫైనల్ అనుకోవాలి. ఐ ఫైనల్ని మనకి ఐ ఇన్ఫినిటీ అనుకుంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ 100/10 వేస్తే మనకు 10 amps వస్తుంది. ఓకే, మనకి ఇచ్చిన ఫార్ములాలో మనం సబ్మిట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెకండ్స్ ఇచ్చారు. మనము బై టైం కాన్స్టెంట్ మన 0.5 సెకండ్స్ అన్నమాట. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు e పవర్ -1 వస్తుంది. ఓకే, మన ఫైనల్గా వచ్చేసి 6.32 amps వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 8. A capacitor initially uncharged is charged through a resistor from a DC source KV at t is equal to RC. The capacitor voltage is అంటే ఒక టైం కన్స్టెంట్ తర్వాత కెపాసిటర్ వోల్టేజ్ ఎంత ఛార్జ్ అయింది అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఫార్ములా ఏంటంటే VC is equal to V into 1 minus e power minus t by RC అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి t is equal to RC అనమాట. ఇచ్చిన ప్రాబ్లంలో మన టీ బదులు ఆర్సీ ఇన్సర్ట్ చేస్తే ఆర్సీ బై ఆర్సీ క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది అంటే VC is equal to V into 1 minus e power -1 వస్తుంది. సో వోల్టేజ్ V కాబట్టి మనకు 0.632 volts వస్తుంది అన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో మనకు సి ఇస్ ది ఆన్సర్. ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఒక టైం కాన్స్టెంట్ ఎంత ఛార్జ్ అవుతుంది అంటే మనము 63.2% అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. A series RLC circuit has a quality factor Q is equal to 20 and resonance frequency F0 is equal to 10 kHz అన్నమాట. అప్రాక్సిమేట్ 3 dB బ్యాండ్విడ్త్ ఈజ్. ఇక్కడ మనం కన్విన్స్ చేయడానికి అప్రాక్సిమేట్ 3 dB అని ఇచ్చారన్నమాట. కానీ జనరల్ ఫార్ములా ఏంటంటే మనకు వచ్చేసి బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు F0/Q అనమాట. ఓకే, మనకి F0 వాల్యూ ఇచ్చారు, Q వాల్యూ ఇచ్చారు. బ్యాండ్విడ్త్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 100 Hz వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. A periodic waveform contains a fundamental RMS voltage 100 volts, third harmonic is 20 volts and fifth harmonic is 10 volts. Its total RMS voltage is approximately. ఈ బిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, VRMS కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V3 స్క్వేర్ ప్లస్ V5 స్క్వేర్ అనమాట. మనకి ఇచ్చిన వాళ్ళు వచ్చేసి V1 వచ్చేసి 100 volts ఇచ్చారు, V3 వచ్చేసి 20 volts ఇచ్చారు, V5 వచ్చేసి 10 volts ఇచ్చారు అనమాట. అన్నిటి స్క్వేర్ చేస్తే మనకు ఫైనల్ గా 102.47 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. డ్యూరింగ్ ది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ద వాట్మీటర్ రీడింగ్స్ ప్రైమర్లీ రిప్రజెంట్స్ ది. ఓపెన్ సర్క్యూట్ లో వచ్చేసి మనకు కోర్ లాస్ వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే కరెంట్ అనేది చాలా నెగ్లెస్ గా ఉంటుంది. కాపర్ లాస్ ఈక్వల్ టు I2R అన్నమాట. కరెంట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, దాని స్క్వేర్ ఇస్తే ఇంకా తక్కువ అవుతుంది. సో కాపర్ లాస్ ఇస్తే మనం ఇక్కడ అప్రాక్సిమేట్ 0 అనుకుంటాం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. డ్యూరింగ్ ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ లో మెయిన్లీ బికాస్. అప్లైడ్ వోల్టేజ్ ఎందుకు తక్కువ అప్లై చేస్తామంటే మనము రేటెడ్ కరెంట్ రీచ్ కావడానికి అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ కాన్స్టెంట్ కోర్ లాస్ వచ్చేసి 900 watts అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసి 3600 watts అన్నమాట. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కర్స్ ఎట్. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ అయితే మాత్రం కాపర్ లాస్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్. రైట్, లోడ్ ఫ్రాక్షన్ ఎంత అంటే మనకు దట్ ఈస్ ఎక్స్ అనుకుంటే మనము ఫుల్ లోడ్ అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ స్క్వేర్ ఇంటూ 3600 ఈక్వల్ టు ది 900 అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే 900 x² ఈక్వల్ టు 900/3600 వేస్తే మనకు x² ఈక్వల్ టు 0.25 వస్తుంది అన్నమాట. దట్ ఈస్ x ఈక్వల్ టు ది 0.5, దట్ ఈస్ 50% అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 50% లోడ్ దగ్గర అక్కడ అవుతుంది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. Okay, question number 14. Approximate regulation of a transformer is 0.8 leading power factor is VR is equal to R equivalent cos pi plus X equivalent sin pi. If R equivalent is equal to 0.03 per unit, X equivalent is equal to 0.04 per unit, then వచ్చేసి మనకు ఇచ్చిన వాల్యూస్ లో cos pi వచ్చేసి 0.8 ఇచ్చారన్నమాట, sin pi is equal to 0.6 అవుతుంది. ఇక్కడ VR is equal to the ఇచ్చిన ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వస్తుంది అన్నమాట.
సో ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కంపేర్ టు విత్ ది డివైడింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. ఆటో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి కే వాల్యూ వచ్చేసి అవే ఫ్రమ్ ది 1 ఉంటుంది, అంటే నియరెస్ట్ 1కు ఉండదు అనమాట. అందుకు 1 ఉండదు కాబట్టి మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్, నో ఎలక్ట్రికల్ ఐసోలేషన్. క్వశ్చన్ నెంబర్ 16. ఏ 4-pole simplex lap wound DC generator has a 600 armature connectors. Flux per pole is 0.02 Web and the speed is 1000 RPM. Generate EMF is దానిలో మనకు వచ్చేసి ల్యాప్ వైండింగ్ ఇచ్చారు కాబట్టి A is equal to P అనమాట. అంటే ప్యారల్ పాత్ is equal to the number of poles, that is equal to 4 అనమాట. ఓకే, మన ఫార్ములా ఏంటంటే ZNP pi divided by A into 60 అనమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 200 volts వస్తుంది. సో B is the answer. Question number 17. A 220 volts DC motor has a armature resistance is 0.4 ohms and armature current is 25 amps. Its back EMF is. మనకు DC మోటార్లో వచ్చేసి EB is equal to V minus IARA అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 210 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 18. For a DC motor operating at a constant flux, the electromagnetic torque is proportional to the. వచ్చేసి జనరల్గా వచ్చేసి టార్క్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు పై ఇంటి ఐ అనమాట. ఫ్లక్స్ కాన్స్టెంట్ అయితే టార్క్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఐఏ. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఫర్ ఏ డీసీ మోటార్ ఆపరేటింగ్ ఎట్ కాన్స్టెంట్ ఫ్లక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ డైరెక్ట్ ప్రొపోర్షనల్. టార్క్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ పై ఇంటి ఐఏ. కాన్స్టెంట్ ఫ్లక్స్ అని ఇచ్చారు కాబట్టి ఫ్లక్స్ కాన్స్టెంట్ టార్క్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఐఏ ఉంటుంది. ఓకే, ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ఫీల్డ్ వైండింగ్ వీకెనింగ్ ఇన్ ఏ డీసీ మోటార్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ ఫర్. డీసీ షంట్ మోటార్ వచ్చేసి ఫీల్డ్ ఎప్పుడు వీకింగ్ అవుతుందంటే అబోవ్ ది బేస్ స్పీడ్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అందుకే వచ్చేసి మనము ఫ్లక్స్ను అబోవ్ బేస్ స్పీడ్ వచ్చేసి కంట్రోల్ చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20. ఏ 4-pole 50H ఇండక్షన్ మోటార్ ఆపరేట్స్ ఎట్ 1470 RPM. స్లిప్ ఫార్మ్ అంటే NS మైనస్ NR బై NS అనమాట. ఇక్కడ NS కావాలంటే 120 F/P. ఇక్కడ వచ్చేసి F ఇచ్చారు, P ఇచ్చారు, 120 వాల్యూస్. మనకు ఫైనల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1500 RPM వస్తుందంట. స్లిప్ ఈజ్ ఈక్వల్ టు NS మైనస్ NR బై NS కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 2% వస్తుంది. సో B is the answer. Question number 21. For question number 20, rotor frequency is slip times the fundamental frequency. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 1 Hz వస్తుందన్నమాట. సో B is the answer. Question number 22. Ignoring stator impedance and inductor motor has R2 is equal to 0.3 ohms, X2 is equal to 1.5 ohms. Slip at maximum torque is. ఇక్కడ వచ్చేసి స్టేటర్ ఇంపెడెన్స్ ఇగ్నోర్ చేశారు కాబట్టి మ్యాక్సిమం టార్క్ కండిషన్ ఏంటంటే SM is equal to R2 by X2 అన్నమాట. ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే SM వచ్చేసి 0.2 వస్తుంది. ఇచ్చిన B is the answer. Question number 23. In rotor resistance control of a slipping induction motor, increasing rotor resistance generally వచ్చేసి మనకు స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్లో SM is equal to the R2 by X2 అన్నమాట. మనకు R2 వాల్యూ ఇంక్రీజ్ చేస్తే మనకు స్లిప్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. స్లిప్ ఇంక్రీజ్ అయితే మనకు మ్యాక్సిమం టార్క్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇచ్చిన వాటిలో B is the answer. Question number 24. Synchronous motor is operating at a unity power factor. If excitation is increased, it tends to operate at. మనకు వచ్చేసి V కర్వ్స్ గీయాలన్నమాట. ఇక్కడ మనకు V కర్వ్స్ తెలిస్తే IA వర్సెస్ IF అన్నమాట. IF అంటే ఎగ్జైటేషన్, ఇది వచ్చేసి మనకు ఏమంటారంటే 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర అన్నమాట. 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి ZPF. దాని తర్వాత ఫీల్డ్ కరెంట్ IF ఇంక్రీజ్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. బిఫోర్ ఓకే సెంటర్ పాయింట్ కానీ బిఫోర్ వచ్చి లాగింగ్, ఆఫ్టర్ వచ్చేసి లీడింగ్. సో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 25. For P is equal to P maximum sin delta, the synchronous power coefficient is proportional to the. మనకు P is equal to P maximum sin delta ఫార్ములా వచ్చేసి మనకు కోఎఫిషియంట్ కావాలంటే dP by d delta అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ది మనం డిఫరెన్షియేషన్ చేయాలి. P maximum Pని చేస్తే అప్పుడు వచ్చేసి P maximum ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin delta is equal to the cos delta అవుతుంది అన్నమాట. సో ఫైనల్ గా వచ్చేసి మనకు P maximum ఇంటూ cos delta. ఇచ్చిన వాటిలో A is the answer. Question number 26. A 3-phase system has a short circuit current of 20 kiloamps at 130 kV. షార్ట్ సర్క్యూట్ MVA మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన షార్ట్ సర్క్యూట్ MVA కావాలంటే √3 VL IL ఫార్ములా అన్నమాట. ఓకే, ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు
4570 MVA వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Okay, question number 27. A generator has its subtransient reactance exceeded X is equal to 0.2 per unit అనమాట. For a three-phase solid fault at its terminals, neglecting resistance and assuming a free fault voltage 1 per unit, fault current is మనకు వచ్చేసి fault current కావాలంటే V by XD అనమాట. ఇక్కడ వచ్చేసి V వచ్చేసి 1 per unit ఇచ్చారు, XD వచ్చేసి 0.2 ఇచ్చారు. సో 5 per unit అనమాట. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 28. If V base is equal to 11 kV, S base is equal to 100 MVA, base current is ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఫేజ్ సిస్టమ్ కాబట్టి I base is equal to the S base divided by √3 V base అన్నమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 5.25 కిలో యాంప్స్ వస్తుంది. సో ఇచ్చిన వాటిలో B is the answer. Question number 29. For a lossless long transmission line, A is equal to D is equal to cos beta L అన్నమాట. దిస్ ఇంప్లైస్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే A and B ఆర్ ప్యూర్లీ రియల్ అని రిప్రజెంట్ చేస్తుంది. వచ్చిన వాటిలో A is the answer. Question number 30. Ferrantic effect is primarily caused by. Ferrantic effect ఎందుకు అక్కడ అవుతుందంటే లైన్ యొక్క సెంట్ కెపాసిటెన్స్ వల్ల అక్కడ అవుతుంది. ఫెరాంటిక్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ది సెండింగ్ ఎండ్ వోల్టేజ్. ఓకే, దీన్ని నలిఫై చేయడానికి మనకు సెంట్ రియాక్టర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ 3 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇచ్చిన వాటిల్లో మనకు C is the answer. Question number 31. Sent reactors are installed on a long EHV transmission line is primarily to. ఇది ఇక్కడ ఎందుకంటే అబ్జర్వ్ ది రియాక్టివ్ పవర్ అండ్ లైట్ లోడ్ కండిషన్. సో ఇక్కడ ఏంటంటే ఫెరాంటిక్ ఎఫెక్ట్ ను మనం నలిఫై చేయడానికి సెంట్ రియాక్టర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇచ్చిన వాటిలో B is the answer. Question number 32. If a suspension insulator string has a perfectly uniform voltage distribution across all discs, string efficiencies, ఈచ్ డిస్క్ దగ్గర వచ్చేసి సెంట్ కెపాసిటెన్స్ అనేది ఈక్వల్ అన్నమాట, లేకుంటే వోల్టేజ్ వచ్చేసి ఈక్వల్ గా ఉంది అంటున్నారు. అప్పుడు వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీ వచ్చి మనకు 100% ఉందన్నమాట. ఓకే, ఇచ్చిన వాటిలో D is the answer. Question number 33. Corona is more likely to occur when. కరోనా వచ్చేసి ఎందుకు అక్కడుందంటే సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్సిడ్స్ ది క్రిటికల్ వాల్యూ అన్నమాట. క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ అయితే మనకు కరోనా అనేది సర్ఫేస్ వోల్టేజ్ ఎక్కువ అయితే మనకు వచ్చేసి కరోనా అక్కర్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్. ఇచ్చిన వాటిలో D is the answer. Question number 34. For a lossless network, Y bus elements are. Y bus elements ఏంటంటే మనకు ఐడియల్ లైన్ లాస్ వచ్చేసి Y is equal to 1/J into X1 అన్నమాట. సో మన J టర్మ్ పైకి వెళ్తే మనకు -JX1 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో A is the answer. Question number 35. At a PQ bus specified quantities are. PQ బస్ వచ్చేసి P ఉంటుంది, అలాగే వచ్చేసి Q ఉంటుంది అన్నమాట. సో ఇచ్చిన వాటిలో C is the answer. ఇన్ కేస్ PV బస్ అయితే P ఉంటుంది, అది మ్యాగ్నెట్ ఆఫ్ వోల్టేజ్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ద స్లాక్ బస్ సప్లైస్ ది. స్లాక్ బస్ వచ్చేసి రియల్ పవర్ రియాక్టివ్ పవర్ వచ్చేసి మిస్ మ్యాచ్ ఉంటుంది, అలాగే వచ్చేసి యాంగిల్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. దాన్ని రెఫరెన్స్ గా తీసుకుంటాం. ఇచ్చిన వాటిలో C is the answer. నెంబర్ 37. ఏ 10 megawatts లోడ్ ఆపరేట్స్ ఎట్ 0.7 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ద అప్రాక్సిమేట్ రియాక్టివ్ పవర్ ఈజ్. మనకు వచ్చేసి cos π 0.7 ఇచ్చారు, మనము tan π లో కన్వర్ట్ చేయాలి. మనకు రియాక్టివ్ పవర్ కావాలంటే P into tan π అనమాట. సో P వాల్యూ వచ్చి 10 ఇచ్చారు, tan π వాల్యూ మనం రికగ్నైజ్ చేయాలి, 1.02 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 10.2 MVAR వస్తుంది. సో ఇచ్చిన వాటిలో B is the answer. క్వశ్చన్ నెంబర్ 38. When transmission losses are included, economic dispatch condition becomes. ఒకవేళ మనకు లాసెస్ కన్సిడర్ చేయకుంటే ఇంక్రిమెంట్ ఫ్యూయల్ కాస్ట్ ఈచ్ బస్ ఈస్ కాన్స్టెంట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం కన్సిడర్ చేశారు కాబట్టి ఇంక్రిమెంట్ ఫ్యూయల్ కాస్ట్ ఇంటూ పెనాల్టీ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఇచ్చిన వాటిల్లో B is the answer. క్వశ్చన్ నెంబర్ 39. ఫర్ ఏ జీరో సీక్వెన్సీ సెట్. జీరో సీక్వెన్సీ సెట్ లో వచ్చేసి ఫేజర్స్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ అన్ని వచ్చేసి ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఇచ్చిన వాటిలో B is the answer. క్వశ్చన్ నెంబర్ 40. ఫర్ ఏ సింగిల్ LG ఫాల్స్ 3A fault impedance is ZF. The three phase sequence networks are. This is LG fault లో వచ్చేసి all sequence networks are connected in series అన్నమాట. సో ఇచ్చిన వాటిలో B is the answer. That is equal to I0 is equal to the I1 is equal to the I2. Okay. 41. For a line to line fault. లైన్ టు లైన్ ఫాల్ట్ లో వచ్చేసి మనకు గ్రౌండ్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి జీరో సీక్వెన్స్ కరెంట్స్ వచ్చేసి absent అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ 0. సో ఇచ్చిన వాటిలో A is the answer. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జీరో సీక్వెన్స్ కరెంట్స్ వచ్చి ఇన్వాల్వ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 42. ఫర్ అన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మర్ ఫాల్స్
డిఫరెన్స్ రిలే ఆపరేట్స్ బికాజ్ డిఫరెన్స్ రిలే ఎప్పుడు ఆపరేట్ అంటే ఇన్కమింగ్ కరెంట్ అవుట్ గోయింగ్ కరెంట్స్ వచ్చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఉంటేనే మనం డిఫరెన్స్ వాల్యూ వచ్చిన డిఫరెన్స్ వాల్యూ వచ్చేసి మనం సెట్ చేసిన ఫ్రీ సెట్ వాల్యూ కన్నా ఎక్కువ అయితేనే ఆపరేట్ అవుతుందంట. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. డిఫరెన్స్ కరెంట్ బికమ్స్ సిగ్నిఫికెంట్. ఓకే 43 మ్యాగ్నటైజింగ్ ఇండస్ కరెంట్ డ్యూరింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎనర్జైజింగ్ కంటెంట్స్ ఏ సిగ్నిఫికెంట్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లో వచ్చేసి మనకు సెకండ్ హార్మోనిక్ కరెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44 ఏ మోర్ రిలే ఈజ్ ఇన్హరెంట్లీ మోర్ రిలే క్యారెక్టరిస్టిక్స్ సర్కిల్ లాగా ఉంటుంది. ఇటు పాస్ చేస్తుంది జీరో ఆరిజిన్ అన్నమాట. సో ఆరిజిన్ కాబట్టి మనకు ఇన్ఇబిలిటీ వచ్చేసి దానికి డైరెక్షన్ రిలే ఉంటుంది, డైరెక్షన్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. వచ్చేసి లాంగ్ ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 45 ఫర్ స్టేబుల్ ట్రాన్స్మిషన్ కండిషన్ యాక్సిలరేషన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది డిక్జరేషన్ ఏరియా రెండు ఈక్వల్ అయిపోతే స్టేబుల్ అవుతుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46 కంట్రోల్ సిస్టమ్ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ జిఎస్ ఈజ్ ఈక్వల్ టు k by s into s plus 2 the system is ఇక్కడ వచ్చేసి s కి వచ్చేసి పవర్ లో వచ్చేసి 1 యూనిట్ లెక్క అన్నమాట. సో టైప్ 1 ఇట్స్ నాట్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47 ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ టైప్ 1 సిస్టమ్ సబ్జెక్ట్ టు ఏ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ వచ్చిన వాటిలో ఫైనైట్ వాల్యూ ఉంటుంది. బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ కొంచెం ఎక్స్ప్రెస్ ఇచ్చు టైప్ 1 సిస్టమ్ వచ్చేసి స్టెప్ అప్లై చేస్తే 0 ఎర్రర్ వస్తుంది, ర్యాంప్ అప్లై చేస్తే ఫైనైట్ ఎర్రర్ వస్తుంది, పెరాబోలిక్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ ఎర్రర్ వస్తుంది. ఓకే ఫర్ ర్యాంప్ వచ్చేసి ES is equal to 1 by kV అనమాట. క్వశ్చన్ నెంబర్ 48 ఫర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ s power 4 plus 2s cube plus 3s square plus 4s plus 5 is equal to 0 ఆ సిస్టమ్ ఈజ్ మనం వచ్చేసి s పవర్ 4 కి వచ్చేసి మనము రూట్స్ రాయాలన్నమాట. వస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి s4 కు 1 ఉంది, తర్వాత s స్క్వేర్ కి వచ్చేసి 3 ఉంది, కాన్స్టెంట్ వచ్చేసి 5 ఉందంట. అంటే 1 by 1 రాస్తామంట. ఎస్ క్యూబ్కి వచ్చేసి ఎస్ క్యూబ్ రాసినప్పుడు వచ్చేసి క్యూబ్కి వచ్చేసి 2 ఉంది, అలాగే ఎస్కి వచ్చేసి 4 ఉంది, రిమైనింగ్ 0 అంట. అంటే 240 ఎస్ మనము ఎస్ స్క్వేర్కి వచ్చేసి 1 ఉంది, తర్వాత వచ్చేసి 5 ఉంది, తర్వాత 0 వస్తుందన్నమాట. మనం S1కి మనము క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 4 minus 2 into 5 డివైడ్ బై 1 అన్నమాట. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే 4 minus 10 డివైడ్ బై 1 ఈక్వల్ టు -6 వస్తుంది. -6 0 0 అంట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాలంలో వచ్చేసి సైన్ చేంజ్ అయింది అన్నమాట 2 times. అంటే మైనస్ నుంచి ప్లస్ నుంచి మైనస్ అయింది, మైనస్ నుంచి ప్లస్ అయింది. సో అన్స్టేబుల్ అన్నమాట సిస్టమ్. అలా మైనస్ రాకూడదు అన్నమాట ఫస్ట్ కాలంలో. ఓకే ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఏ పోల్ ఎట్ ద ఆరిజిన్ కాంట్రిబ్యూట్స్ ఏ ఫేస్ వచ్చేసి -9 degrees ఉంది. ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50 ఫర్ ఏ పాయింట్ టు లై ఆన్ ద రూట్ లోకస్ ఇట్ మస్ట్ సాటిస్ఫై ది. ఇక్కడ మస్ట్ సాటిస్ఫై చేయాలంటే ఫేస్ మ్యాగ్నిట్యూడ్ సాటిస్ఫై చేయాలి, అలాగే వచ్చేసి యాంగిల్ కూడా సాటిస్ఫై అన్నమాట. ఇక్కడ యాంగిల్ కండిషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ GH ఈజ్ ఈక్వల్ టు ది 2k + 1 × 180 degrees అన్నమాట. అలాగే వచ్చేసి గెయిన్ వచ్చేసి k ఈజ్ ఈక్వల్ టు 1 by GH అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో C is the both angle and magnitude conditions satisfy అన్నమాట. ఓకే Number 51 for a stable open loop system the Nyquist flat does not encircle -1 plus J0 the closed loop system is. జనరల్గా మనకు ఫార్ములా ఏంటంటే Nyquist stability criteria n is equal to the p minus z. Here p is equal to the open loop holes in the half of the right spline అన్నమాట. ఇక్కడ ఇచ్చిన సిస్టంలో ఏంటంటే ఫర్ స్టేబుల్ ఓపెన్ లూప్ సిస్టమ్, స్టేబుల్ ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే p ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అలాగే వచ్చేసి ఇంకేమైనా ఇచ్చారు ద నైక్విస్ట్ ఫ్లాట్ డస్ నాట్ ఎన్సర్కిల్ అంటారు. ఎన్సర్కిల్ డస్ నాట్ ఎన్సర్కిల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 0. సో మన ఫార్ములా ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు p మైనస్ z. ఇక్కడ వచ్చేసి డస్ నాట్ ఎన్సర్కిల్ ఇచ్చారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ 0. ఓపెన్ లూప్ సిస్టమ్ వచ్చి స్టేబుల్ అని ఇచ్చారు కాబట్టి p ఈజ్ ఈక్వల్ 0. మనకి ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 0 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ z అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ది ప్లాన్ లో వచ్చేసి p ఈజ్ ఈక్వల్ 0 అయింది కాబట్టి ఆ సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 0 అయింది, p ఈజ్ ఈక్వల్ 0 అయింది, సో z ఈజ్ ఈక్వల్ 0 అవుతుందన్నమాట. సో నెంబర్ 52 ఏ లీడ్ కాంపన్సేటర్ జనరల్లీ యూజ్డ్
లీడ్ కంపారిజన్ ఎందుకు ఇచ్చేస్తారంటే ఫేజ్ మార్జిన్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే వచ్చేసి ట్రాన్సిషన్ స్టెబిలిటీ రెస్పాన్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. an electrical heat consumes a 5 kilowatt for 3 hours. ఎనర్జీ కన్జ్యూమ్. జనరల్గా మనకి ఎనర్జీ కన్జ్యూమ్ ఫార్ములా అంటే పవర్ ఇంటూ ఎనర్జీ అనమాట. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పవర్ ఇంటూ టైం. ఇక్కడ వచ్చేసి పవర్ ఇచ్చారు, అలాగే వచ్చేసి టైం ఇచ్చారన్నమాట. మల్టిఫై చేస్తే మనకి 15 kilowatt hour వస్తుంది. ఇచ్చిన సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. If welding current is increased from 10 kiloamps to 15 kiloamps with the resistance and the time is unchanged, the ratio becomes. జనరల్గా మనకు హెచ్ ఫార్ములా ఏంటంటే I²RT అనమాట. ఇక్కడ RT వచ్చేసి కాన్స్టెంట్ అని చెప్పారు ఎందుకు కాబట్టి హెచ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I² అనమాట. మనకు I1 ఇచ్చారు, I2 ఇచ్చారు, H1 H2 మధ్య రేషియో కనుక్కోమంటున్నారు. H2/H1 ఈజ్ ఈక్వల్ టు ది I2² డివైడ్ బై I1² ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2.25 వస్తుందన్నమాట. సో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. రీజనరేటివ్ బ్రేకింగ్ కన్వర్ట్స్. జనరల్గా వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే వచ్చేసి మోటార్ వచ్చేసి అంతవరకు వచ్చేసి మోటార్ వచ్చేసి పవర్ను సప్లై నుంచి డ్రా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జనరేటర్ లాగా యాక్ట్ అవుతుందో అప్పుడు వచ్చేసి సప్లైకి పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 6. A 0 to 150 volts voltmeter has a guaranteed accuracy of 1% for a full scale reading అనమాట. The percentage limiting error when reading a measured frequency of 75 volts is 0 to 150 volts రీడ్ చేసినప్పుడు ఫుల్ స్కేల్ యాక్యురసీ 1% ఇచ్చారన్నమాట. అలాగే 75 volts మెజర్ చేసినప్పుడు ఎంత అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫుల్ స్కేల్ ఎర్రర్ అనుకోవాలన్నమాట. మ్యాగ్నిట్యూడ్ అనుకోవాలంటే ఇచ్చిన ఎర్రర్ ఇంటూ ఫుల్ స్కేల్ రీడింగ్ ఇవ్వాలి. మనం 1% ఇచ్చారు కాబట్టి 0.01 ఇంటూ 150 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1.5 volts వస్తుంది అనమాట. ఫుల్ స్కేల్ ఎర్రర్ అనమాట. దానికి మనం ఏం చేయాలంటే మనం హాఫ్ స్కేల్ 75 volts అడిగారు కాబట్టి ఆ ఎర్రర్ డివైడెడ్ బై హాఫ్ స్కేల్ రీడింగ్ ఇంటూ 100 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2% ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన 57. ఇన్ యాన్ డైనోమీటర్ వాట్ మీటర్ ద ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ఇండక్టెన్స్ ఆఫ్ ది పొటెన్షియల్ కాయిల్ కాజెస్ ద మీటర్ టు అని ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు పొటెన్షియల్ కాయిల్లో ఇండక్టెన్స్ అనేది దానివల్ల ఏమవుతుందంటే మనకు ప్రెజర్ కాయిల్లో వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో సమ్ యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఇండక్టెన్స్ వల్ల యాంగిల్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని బీటా అనుకుంటారు అనమాట. జనరల్గా వచ్చేసి పవర్ మెజర్ అంటే W ఈజ్ ఈక్వల్ టు ది VI cos φ. కానీ ఇక్కడ వచ్చేసి ఇండక్టెన్స్ వల్ల కూడా మనకు సమ్ యాంగిల్ బీటా క్రియేట్ అయింది కాబట్టి మన ఫార్ములా ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు ది VI cos φ డివైడ్ బై కాస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఫై మైనస్ బీటా అనమాట. ఈ ఫార్ములా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి పై వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి లాగింగ్ కాబట్టి ఆ ఎనర్జీ మీటర్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఎక్కువగా రికార్డ్ చేస్తుందన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఈజ్ ది ఆన్సర్. నెంబర్ 58. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఈజ్ డిటర్మైన్డ్ టు ఎలిమినేట్ ఎర్రర్స్ కాజ్డ్ బై. కెల్విన్స్ బ్రిడ్జ్ లో కండక్ట్ రెసిస్టెన్స్ అండ్ వచ్చేసి వైర్ రెసిస్టెన్స్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఆ ఎర్రర్స్ ను మనము ఓవర్కమ్ చేయడానికి మనం కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. వెరీ లో రెసిస్టెన్స్ ను యాక్యురేట్ గా మెజర్ చేయొచ్చు కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ యూజ్ చేసి. 59. If an induction energy meter makes 200 revolutions per kilowatt hour ఇచ్చామన్నమాట. its meter constant is. ఇచ్చిన ఆన్సర్లలో కిలోవాట్ అవర్ పర్ రెవల్యూషన్స్ కనుక్కోమని ఉందన్నమాట. కాబట్టి వాల్యూను 1/, అని వేసుకుంటే సరిపోతుంది. దాని వాల్యూ ఎంత అంటే 0.0008333 కిలోవాట్ అవర్ ఫర్ రెవల్యూషన్స్ అనమాట. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. ఉంది కాబట్టి మనకు ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకుండా మనము ఆన్సర్లో యూనిట్స్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. Question number 60. On a CRT oscilloscope screen, applying equal amplitude sensored voltage of identical frequency with phase difference of 90 degrees to the horizontal and vertical plates produces a Lissajous pattern that is 90 degrees ఉంటే సర్కిల్ అని కలముసుకుని పెట్టచ్చు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలా కాకుండా 0 degrees ఉంటే హారిజాంటల్ లైన్ వస్తుందన్నమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే. Question number 61. A dual slope integrating ADC converter provides a
high immunity against the line frequency noise 50 Hz because ఇక్కడ ఎందుకు క్రియేట్ అవుతుందంటే మనము సెలక్షన్ వచ్చేసి రన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పీరియడ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఎగ్జాక్ట్ మల్టిపుల్ ఆఫ్ ది పవర్ లైన్ నాయిస్ కు పీరియడ్ కు ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. అందుకు కాబట్టి మనకు ఆ విధంగా వస్తుంది. సో ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 61 ఇన్ ఏ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ ద ఫీడ్బ్యాక్ టోపాలజీ దట్ ఇంక్రీజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్సెస్. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ ఇంపెడెన్స్ మనం ఇంక్రీజ్ చేయాలంటే కరెంట్ ఇన్పుట్ అనేది ఉండాలి. అలాగే వచ్చేసి అవుట్పుట్ ఇంక్రీజ్ కావాలంటే మనకు సిరీస్ లో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ రెండు ఉండేది వచ్చేసి మనకు సి ఇస్ ది ఆన్సర్. అంటే కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ వల్ల వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే అవుట్పుట్ ఇంపిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, 62 ద ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఎ డివైస్ ఇండికేట్స్ అప్రాక్సిమేట్లీ. ట్రాన్స్ కండక్టెన్స్ ఫార్ములా అంటే చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ టు ది చేంజ్ ఇన్ గేట్ సోర్స్ వోల్టేజ్ అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63 ఎట్ ది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ద గెయిన్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ అప్రాక్సిమేట్లీ. అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి పవర్ ఎలా ఉంటుందంటే P is equal to the half of the mid frequency power అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది PM. ఇక్కడ వచ్చేసి జనరల్ గా ఏంటంటే మనకు P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ ఆంప్లిట్యూడ్ గెయిన్ స్క్వేర్ అన్నమాట మన ఫార్ములా. ఇక్కడ వచ్చి మనం ఇక్కడ P బదులు మనకు వోల్టేజ్ గెయిన్ స్క్వేర్ అప్లై చేస్తే is equal to the half into AV స్క్వేర్ అన్నమాట. ఈ రెండింటికి మనకు అప్లై చేస్తే మనకు ఏవి కావాలంటే ఏవిఎం బై √3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో B is the answer. Question number 64. A 3-bit Johnson twisted ring counter constructed using a D flip-flops has a sequence length of precision counter లో ఫార్ములా ఏంటంటే 2 into n యూనిక్ స్టేట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి n is equal to 3 ఇచ్చారు, n బిట్ అని ఇచ్చారు. సో 2 into 3 కలిగేస్తే మనకు 6 వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 65. An ideal 12-bit ADC has మనకు 12-bit ADC వచ్చేసి ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే మన ఫార్ములా ఏంటంటే 2 power n అన్నమాట. ఇక్కడ n వాల్యూ వచ్చేసి 12 ఇచ్చారు. సో 2 power 12 is equal to the 4096 అన్నమాట. ఇచ్చినట్లు C is the answer. Question number 66. An SCR can normally be turned off by. SCR లో వచ్చేసి మనము టర్న్ ఆన్ చేయాలంటే ట్రిగ్గర్ పల్స్ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసి కంటిన్యూగా ఆన్ స్టేట్ మెయింటైన్ చేయాలంటే మినిమం యానోడ్ కరెంట్ ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని వచ్చేసి లాచింగ్ కరెంట్ అంటారు. ఇక టర్న్ ఆఫ్ చేయాలన్నా కూడా మనము హోల్డింగ్ కరెంట్ ఉంటుంది. దట్ ఈస్ ది యానోడ్ మినిమం కరెంట్ అన్నమాట. ఆ యానోడ్ మినిమం కరెంట్ వచ్చేసి మనము అంటే హోల్డింగ్ కరెంట్ మనం తక్కువ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ అవుతుంది. వచ్చిన వాటిలో B is the answer. Question 67. For a single phase full converter with continuous current VD is equal to maximum pi cos alpha. At alpha is equal to 0 degrees అయితే యావరేజ్ అవుట్పుట్ ఎంత అంటే కాస్ 90 వచ్చేసి 0. సో టోటల్ టర్మ్ 0 అవుతుంది. ఇచ్చిన వాటిలో C is the answer. 68. An ideal buck converter operates as VS is equal to 600 volts, D is equal to 0.3 ఇచ్చారు. మన యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనుకున్నాం. మన బక్ కన్వర్టర్ ఫార్ములా అంటే అవుట్పుట్ వోల్టేజ్ V0 is equal to the D times of VS అనమాట. D అంటే డ్యూటీ సైకిల్. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చి 180 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 69. For an ideal boost converter, V0 is equal to VS by 1 minus D. If VS ఇచ్చారు, D ఇచ్చారు, మనకి ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేసి 250 volts వస్తుంది. సో ఇచ్చిన వాటిల్లో C is the answer. Question number 70. For an induction motor supplied by a variable flux drives అన్నమాట. Maintaining constant V by F below the base speed primarily maintains. ఇప్పుడు వచ్చేసి బిలో బేస్ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఎయిర్ ఫ్లక్స్ అప్రాక్సిమేట్లీ కాన్స్టెంట్ ఉండాలి. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 71. Select the related number from the options. 7:344 ఇచ్చారు, 9 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి 7 క్యూబ్తో ఎంత పోతుందని చూడాలన్నమాట.
స్క్వేర్ జారి ఫస్ట్ క్యూబ్ చేయాలి. ఇప్పుడు చెక్ చేసుకుంటా వెళ్తే మనకు 7³ + 1 అన్నమాట. మనకు అలాగే వచ్చేసి 9³ + 1 చేస్తే మనకు 730 వస్తుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ఫైండ్ ది ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ గ్రూప్. ఇచ్చిన వాటిల్లో కాపరు, సిల్వర్, అల్యూమినియం వచ్చేసి కండక్టివ్ మెటీరియల్స్, అలాగే వచ్చేసి మెటల్స్ అన్నమాట. సో సిలికాన్ ఈజ్ ది ఆడ్ వన్. సో ఇచ్చిన వాటిలో డి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. ఇఫ్ POWR is coded as a KLDVI in a certain reverse clipper, how is RELAY coded in that same system? మనకు రివర్స్ రాసుకుంటే R = I అవుతుంది, E = V అవుతుంది, L = O అవుతుంది, A = Z అవుతుంది, Y = B అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో IVO ZB. సో A is the answer. Question number 74. An engineer walks 30 meters north, turns right and walks 40 meters, then turns right and walks 20 meters, and finally turns right and walks 40 meters. How far and in what direction is he from his starting point అని అడిగారు అనమాట. ఇక్కడ ఆ విధంగా చూస్తే మనం ఫస్ట్ వచ్చి డైరెక్షన్స్ మార్క్ చేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వచ్చేసి నార్త్కి వెళ్ళారు 30 meters, 30 టర్న్స్ రైట్ అన్నమాట. ఆయనకు రైట్ సైడ్ వచ్చేసి పడుతుంది, 40 meters వెళ్ళాడు. మళ్ళీ తర్వాత 40 meters వెళ్ళిన తర్వాత టర్న్స్ రైట్, మళ్ళీ రైట్ తీసుకున్నారు అనమాట. 20 meters, 20, అండ్ ఫైనలీ టర్న్స్ మళ్ళీ రైట్ 40 అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ 30 meters వచ్చాడు, దాని తర్వాత 40 వెళ్ళాడు, మళ్ళీ 20 వెళ్ళాడు, దాని తర్వాత 40 వెళ్ళాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము 40 క్యాన్సిల్ చేసినా కూడా మనకు ఇంకా 10 meters మిగిలిపోయింది అనమాట. ఆ 10 meters నార్త్ డైరెక్షన్ లో ఉంది. సో ఫైనల్ గా వచ్చేసి ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ Venn diagram correctly represents the relationship among the engineers, musicians and athletics అన్నమాట. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చదివితే మనకు ఏ ఇస్ ది ఆన్సర్. 3 mutually intersecting circle overlapping at the center. సెంటర్ లో వచ్చేసి జనరల్గా వచ్చేసి ఓవర్లాప్ అయింది అన్నమాట. ఓకే, సో ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 76. శ్రీశైలం hydroelectric power station left and right banks powerhouses is situated on the border between the Andhra Pradesh and Telangana across which river? ఏ రివర్ మీద కట్టారంటే శ్రీశైలం హైడ్రో పవర్ ప్లాంట్ వచ్చేసి కృష్ణా రివర్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. The Tanmar power plant operated by NTPC at Simhadri is located which districts of the Andhra Pradesh? ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 78. Under the Electricity Act 2003, which independent statutory body is responsible for determining the tariffs, regulating interstate transmission, and advising the central government of India? ఇప్పుడు వచ్చేసి ఈ ఫంక్షన్స్ అన్ని చేసేది సిఈఆర్సి అనమాట సెంట్రల్ లో, అలాగే వచ్చేసి స్టేట్ లో అయితే ఏపీఈఆర్సి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 79. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ పిఎం కుసుమ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఫర్ ఫార్మర్స్? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియం. నెంబర్ 80. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రైమరీ యాక్ట్ యాజ్. ఇది వచ్చేసి మనకు లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 81. According to the 2026 Ministry of Power Parliament answer, substantial renewable capacity was under construction, including solar, wind, and hydro capacity. The primarily creates required for B is the answer. Grid integration and a transmission strengthening one. అంటే ఇక్కడ వచ్చేసి మనకు సోలార్ అండ్ విండ్ ఉన్నాయి కాబట్టి మనకు పీక్ లోడ్ అవర్స్ లో ఎప్పుడు కావాల్సిన అప్పుడు మనము
ఆన్ చేసుకొని డిమాండ్ అయినట్టుగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి హైడ్రో కెపాసిటీ వచ్చేసి మనము లాంగ్ టర్మ్కి వాడచ్చు అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు గ్రిడ్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ అయినట్టుగా మనము సప్లై ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 82 APRs 2026 proceedings include petitions involving fuel and power purchase cost adjustment is mostly directed associated with ఇది. మనకు వచ్చేసి ఈ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పర్మిషన్ ఇచ్చారన్నమాట. అది ఇక్కడ వచ్చిన ఏపీపీపీ FPPCA ఏదానికి సంబంధించిందంటే అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ ది ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ వేరియేషన్స్ అన్నమాట. ఇచ్చినలో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ మనకు పర్మిషన్ ఇచ్చిందంటే APERC అన్నమాట. వాళ్ళు ఏంటంటే టారిఫ్స్ అవన్నీ చూస్తారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 83 స్పాట్ ది ఎర్రర్ కనిపెట్టమంట. వన్ ఆఫ్ ది సర్క్యూట్ బ్రేకర్స్ హ్యావ్ ఫెయిల్డ్ డ్యూరింగ్ ది ఫాల్ట్. ఇక్కడ వచ్చేసి మనకు సర్క్యూట్ బ్రేకర్స్ అని వచ్చాయి కాబట్టి హ్యాజ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి హ్యావ్ ఉంది అన్నమాట. సో వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84 సినామ్ని ఆఫ్ ఏ ఇన్సిస్టెంట్ మనకి ఇక్కడ వచ్చేసి మీనింగ్ వచ్చేసి డిస్కంటిన్యూస్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో కంటిన్యూస్ అంటే బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85 యాంటోనిమ్ ఆఫ్ ఇంప్లిసిటీకి మనకి ఆపోజిట్ వర్డ్ ఎక్స్ప్లిసిటీ. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86 చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద ఎక్విప్మెంట్ హ్యాస్ బీన్ రిపేర్డ్ ఎస్టర్డే. Second one, the equipment was repaired yesterday. Third one, the equipment is repaired yesterday. Fourth one, the equipment had repaired yesterday. ఇక్కడ వచ్చేసి మనం ఎస్టర్డే అనేది సింపుల్ ఫాస్ట్ అండ్ ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. సింపుల్ ఫాస్ట్ అండ్ ఇండికేట్ చేసినప్పుడు దానికి వాజ్ కానీ వర్ కానీ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అలాగే వచ్చేసి వాజ్ పక్కన వచ్చేసి V3 వర్బ్ ఉండాలన్నమాట. దాని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 87 A person who examines and determines the cause of a failure is called diagnostician. So what will be is the answer. Question number 88. A number is increased by 20%, subsequently decreased by 25%. Net changes. మనం ఎంత ఇంక్రీజ్ చేసి అంటే 20%. సో ఓవరాల్గా వచ్చేసి 120% అవుతుంది అన్నమాట. మనం ఏదో ఒక నెంబర్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనము 100 తీసుకుంటే 100 into 1.2 కరిగే చేస్తే మనకు 120 అవుతుంది అన్నమాట. 120 వచ్చిన దాని మీద 25% డిక్రీజ్ చేశారు. అంటే రిమైనింగ్ ఎంత ఉందంటే 0.75 70% అన్నమాట. సో 120 into 0.75 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 90 వస్తుంది. డిఫరెన్స్ వచ్చేసి 10% డిక్రీజ్ అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89 A/B is equal to 4:5 and BC is equal to the 10:7. దెన్ A/B/C అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే A/B వచ్చేసి 4:5 ఇచ్చారు కాబట్టి మనము ఎప్పుడైనా రెండింటిని మల్టిప్లై చేయొచ్చు, లేకుంటే డివిజన్ చేయొచ్చు అనమాట. కాన్స్టెంట్ రెండు చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదనమాట. సో B/Cలో 10:7 ఉంది కాబట్టి మనకు కామన్గా కావాలనుకుంటే A/Bని 2 times మల్టిప్లై చేయాలి. సో ఫైనల్ అప్పుడు ఏమవుతుందంటే మనకు 8:10 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 10 అయిన తర్వాత BB వాల్యూ సేమ్ కాబట్టి మనకు 8:10:7 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో B is the answer. Question number 90. A can complete a job in 15 days, B is completed in 20 days, and C is completed in 30 days. Working together, they require. ఇక్కడ మనకు వచ్చేసి ఫార్ములా ఏంటంటే ఏ అనే పర్సన్ వచ్చేసి 1 day ఎంత చేస్తారో క్యాలిక్యులేట్ చేయమంట. 1/15. B వాడు వచ్చేసి 1/20, C వాడు వచ్చేసి 1/30. వీటిని మనము సమ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో 1/15 + 1/20 + 1/30కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 60 వస్తుంది. ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసి 6.67 days వస్తుంది అన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 91. A sum of 20,000 earned simple interest of 4,800 in 4 years rate is. జనరల్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంటంటే A is equal to the PTR/100 అనమాట. సో ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 6% వస్తుంది. సో సి ఇస్ ది ఆన్సర్. 22. Average of 12 numbers is 30. If one number 18 is replaced by 42, new average is. మనకు వచ్చేసి మనము టోటల్ యావరేజ్ ఫస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ 12 into 30 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 360 వస్తుంది. అలాగే వచ్చేసి 18 రిప్లేస్ చేసి 42 ఇన్సర్ట్ చేశారని చెప్పారన్నమాట. రెండు డిఫరెన్స్ వస్తే
42 మైనస్ 18 వస్తే 24 వస్తుంది. ఆ 24కి వచ్చేసి 24ని వచ్చేసి ఓల్డ్ సమ్కి యాడ్ చేయాలి. ఇక్కడ 360 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు ది న్యూ టోటల్ వచ్చేసి 384 అన్నమాట. న్యూ యావరేజ్ వచ్చేసి 384 డివైడెడ్ బై 12 నెంబర్స్ కలిగి చేస్తే మనకు 32 వస్తుంది. సో ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. An article closing 2500 is sold at 12% profit. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మనకు వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు అన్నమాట. సెల్లింగ్ ప్రైస్ అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మనకు కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. అంటే 2500 ఇంటూ 1.12 కలిగేస్తే 2800. ఇట్స్ సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 94. ఏ ట్రైన్ ట్రావెల్స్ 180 kilometers in 2 hours 15 minutes అన్నమాట. ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఇక్కడ వచ్చేసి మనకు 15 minutes మనం అవర్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ 15 డివైడెడ్ బై 60 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.25 వస్తుంది అన్నమాట. టోటల్ టైం కలిపిస్తే 2 hours ప్లస్ 0.25 hours అన్నమాట. అంటే 2.25 hours వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు స్పీడ్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం వేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 80 km/h. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ మనం తప్పు చేసే ఆస్కారం ఎక్కడ ఉందంటే 15 minutes అవర్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 95. ద రిమైండర్ వెన్ ఇక్కడ వచ్చేసి రాంగ్ పడింది. 3/100 అన్నమాట. ఈజ్ డివైడెడ్ బై 8 ఈజ్ 3/100 ఉంది కాబట్టి మనం 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో రిమైండర్ అని అడుగుతున్నారు. కాబట్టి మనకు వచ్చేసి మనం ఏదైతే నెంబర్ డివైడ్ చేయాలనో ఆ నెంబర్ నియరెస్ట్గా ఉండే స్క్వేర్ కనుక్కోవాలి. 3 స్క్వేర్ అన్నమాట. ఇక్కడ 9 అవుతుంది. 9 - 1 వచ్చేసి 1 రిమైండర్గా మిగిలిపోతుంది. సో మనము 3 స్క్వేర్ని వచ్చేసి mod 8 అనుకుంటే 100ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 3/100ను 3/2 ఇంటూ 50గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ మనం వచ్చేసి 3 స్క్వేర్ని వచ్చేసి రీప్లేస్ చేసి మనము రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 రీప్లేస్ చేసి 1 చేస్తాం అన్నమాట. 1/50 ఈజ్ ఈక్వల్ టు ది 1. సో రిమైండర్ వచ్చేసి మనకి ఇచ్చిన వాటిలో 1 అన్నమాట. ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. విచ్ మెమరీ ఈజ్ వాల్టైల్ మనకి ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ర్యామ్. ర్యామ్ అనేది వాల్టైల్ మెమరీ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 97. విచ్ డివైస్ ఆపరేట్స్ ప్రైమరీలీ ఎట్ ది నెట్వర్క్ లేయర్ అండ్ ఫార్వర్డింగ్ ప్యాకింగ్స్ యూజింగ్ ఐపీ అడ్రస్. ఇక్కడ వచ్చేసి ఐపీ అడ్రస్ యూజ్ చేసి వచ్చేసి రోటర్ అన్నమాట. వచ్చినట్టులో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. ఏ మాలిషియస్ ప్రోగ్రామ్ disguised as a legitimate software is commonly called Trojan horse అన్నమాట. వచ్చినట్టులో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు సెక్యూర్ యాక్సెస్ వెబ్సైట్స్ అన్నమాట. వెబ్సైట్స్లో సెక్యూర్గా అప్లోడ్ చేయాలంటే మనం HTTPS అని స్టార్ట్ చేయాలి. ఇచ్చినట్టు బి ఇస్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ AW ఎగ్జామ్ ఇన్ AP Probabilities. ఓకే.